అందరికీ నమస్కారం. నా పేరు నందిత. నేను యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ డైటీషియన్. ఈరోజు మనం పవనముక్తాసన సీరియస్లో పాదచక్రాసన అనే ఆసనం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పవనముక్తాసన సీరియస్ 2 అనేది ఏంటంటే మనకు ఎక్కువగా మన అబ్డామినల్ అండ్ ఏదైతే మనకి గ్యాస్ట్రిక్ కానీ ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యల్ని దూరం చేయడానికి మరియు మన ఫ్యాట్ లెవెల్స్ని, మన అబ్డామిన్ దగ్గర ఉండే ఫ్యాట్ లెవెల్స్, థైస్ దగ్గర ఉండే ఫ్యాట్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆసన బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు డయాబెటీస్, ఎవరైతే ఎక్కువగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో, ఒబేసిటీ, ఎక్సెస్ వెయిట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆసన. సో ఈ ఆసన చేయడం వల్ల మనకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ తగ్గడంతో పాటు మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో గట్ అంటే ఏంటంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ రోజుల్లో చాలామంది 90% వరకు ఎక్కువగా గట్టు హెల్త్ సరిగా లేక సఫర్ అవుతున్నారు. మన గట్ అనేది సరిగా లేకపోవడం వలన మనకి మెయిన్గా వచ్చే సిమ్టమ్స్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్. ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గించడానికి, మన గట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పాదచక్రాసన అనే ఆసన బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. సో కూర్చున్న తర్వాత జస్ట్ లై డౌన్ ఆన్ ద మ్యాట్. నార్మల్గా పడుకోవచ్చు. ఇలా లై డౌన్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీద పడుకున్న తర్వాత జస్ట్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మనము మన రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ అప్. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఆన్ ద ఫ్లోర్ ఉండాలి. రైట్ లెగ్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేసేటప్పుడు డీప్ ఇన్హేల్ అండ్ చక్రాసన కాబట్టి ఇది ఇలా తిరగాలి. డోంట్ కీప్ యువర్ లెగ్ ఆన్ ద ఫ్లోర్. మన ఫీట్ అనేది ఫ్లోర్ మీద ఉండొద్దు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ రౌండ్. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత రౌండ్ అయ్యచ్చు. ఓపెన్ యువర్ ఐస్ అండ్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్ రౌండ్. సో ఈ ఆసన చేయడం వల్ల మనకేమవుతుందంటే థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అండ్ ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆసన. సో ఇలా మనం రోజుకి 20 కౌంట్స్ వరకు చేయొచ్చు అనమాట. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సో ఇలా చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయొచ్చు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇన్హేల్. అండ్ మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఈ యోగాసన చేసేటప్పుడు మన అబ్డామిన్ మీద ఎలా స్ట్రెచ్ పడుతుందో కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఎక్కువగా మనకు అబ్డామిన్ మీద స్ట్రెచ్ పడుతుంది కాబట్టి మన నడుం దగ్గర ఉండే ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది. దీంతోపాటు మనకు డైజెషన్ ప్రాబ్లము అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఆసన బాగా యూజ్ అవుతుంది. సో మనము బోత్ లెగ్స్కి చేయాలి. ఇప్పుడైతే రైట్ లెగ్ చేసాం కదా, సేమ్ వేలో లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ రౌండ్. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత రౌండ్ వేయచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale up, exhale down. Same anti-clockwise. Inhale up, exhale down. Inhale, exhale. Focusing on the breath is most important in yoga. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. After this asana, just relax for 1 second.
Normal breathe and come back to sitting position. Slowly turn your right side and come back. సో ఇది పాదచక్రాసన అంటారు. యోగాలో పవన ముక్తాసన అనే సిరీస్లో ఇది వస్తుందన్నమాట. సో రోజు మనం ఇలా చేయడం వల్ల మనకి రోజుకి 20 కౌంట్స్, అట్లీస్ట్ 20 కౌంట్స్ చేయడం వల్ల మనకు ఎక్సెస్ గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ తగ్గుతుంది. దీంతోపాటు న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మనకు మన అబ్డోమిన్ దగ్గర ఉన్న ఫ్యాట్, థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. హైపర్ టెన్షన్ కానీ, సయాటికా అండ్ ఎనీ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. రిమైనింగ్ అందరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ మనం ఈ ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే బెనిఫిట్స్, దీంతో పాటు డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా 80% ఫుడ్ అయితే 20% ఎక్సర్సైజ్ వస్తుంది. సో ఫుడ్ కూడా మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. మంచి ఫైబర్ ఫుడ్, హోల్ గ్రైన్స్ ఇవన్నీ తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ అనేది నార్మల్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది. దీంతోపాటు మనకి వెయిట్ రిడక్షన్లో ఫైబర్ అనేది మెయిన్ రోల్ కాబట్టి ఈ ఆసన చేసేటప్పుడు కొద్దిగా డైట్ కూడా మీరు ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే మోర్ బెనిఫిట్ అవుతుంది.